ఆంధ్రప్రదేశ్లో రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనసాగింపుపై ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విధానం గురించి ఆంధ్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తాజా సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లు, ఎండియు ఆపరేటర్లతో సమావేశమై డోర్ డెలివరీ విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా వాహనాల అవసరం, భవిష్యత్తు వ్యయభారం వంటి అంశాలపై మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రేషన్ డోర్ డెలివరీ గురించి మనం ఒక్కసారి తెలుసుకుంటే 539 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 9,260 రేషన్ డోర్ డెలివరీ వాహనాలు కొనుగోలు చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ వాహనాలను నిరుద్యోగులకు 60% సబ్సిడీతో ఇచ్చారు. ఇక వాహనదారులకు ప్రతి నెల 18 రోజుల పని దినాలు కల్పిస్తూ 6 ఏళ్ల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ వాహనాలు కూడా వర్గాల వారీగా అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ నుండి 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి ఈ రేషన్ డోర్ డెలివరీ వాహనాలను సమకూర్చారు. ఇక యూనిట్ ధర 5,81,000 రూపాయలు కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ 3,48,600 రూపాయలు అందించింది. ఇక బ్యాంక్ లింకేజీ ద్వారా 1,74,357 రూపాయలు మంజూరు చేయగా లబ్ధిదారుని వాటాగా కేవలం 58,000 రూపాయలు చెల్లించాల్సింది. ఇక బ్యాంక్ లింకేజీ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌర సరఫరాల శాఖ ప్రతి నెల అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చారు. ప్రస్తుతం ఈరోజు జరిగిన రేషన్ డీలర్లు, ఎండియు ఆపరేటర్ల సమావేశంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే కొంతమంది రేషన్ డీలర్లు డోర్ డెలివరీ వల్ల తాము నష్టపోతున్నామని వాదించారు. ఇక ముద్ర డోర్ డెలివరీ యూనిట్ ఎండియు ఆపరేటర్లు మాత్రం 2027 జనవరి వరకు తమ ఒప్పందాలు ఉన్నాయని, వాహనాలను అంతవరకు కొనసాగించాలని కోరారు. ఇక ప్రభుత్వ నిర్ణయం తీసుకునే ముందు ఈ భిన్నాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గమనించి 1 వారం రోజుల్లో తుది నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి సూచించినట్లుగా సమాచారం. ఇక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని ప్రభావం లక్షలాది మంది లబ్ధిదారులపై ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే డోర్ డెలివరీ విధానాన్ని కొంతమంది అభినందించినా మరికొంతమంది మాత్రం వ్యయభారం, అకారణ ఆలస్యం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీటిని ఆపేయటం ద్వారా ఆ వాహనాలు ఎవరి సొంతమవుతాయి? ఇప్పటి వరకు ఉపాధి పొందిన యువత దేని మీద ఆధారపడాలి అన్న ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.